ఈరోజు మన వాక్య అంశం ఏంటంటే, మన విశ్రాంతి ఏసేనా లేక మనకింకా విశ్రాంతి అవసరమై ఉన్నదా? మన విశ్రాంతి ఏసేనా లేక విశ్రాంతి ఇప్పటికి కూడా అవసరమై ఉందా అనేది మన అంశము. హెడ్డింగ్ కావాలని మళ్ళీ రాసుకున్నారు, కానీ చెప్తాను నేను. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు చాలామంది నిజాయితీ గల భక్తి గల క్రైస్తవులు ఏమంటున్నారంటే, యేసు విశ్రాంతి దినానికి నెరవేర్పు మరియు మన ఆత్మలకు నిజమైన విశ్రాంతి ఆయనే కాబట్టి మనం ఇకపైన విశ్రాంతి దినాన్ని తీసుకోవాల్సిన అవసరము లేదని నమ్ముతున్నారు, బోధిస్తున్నారు. మీకు చూపిస్తా వాక్యంలో. ఇప్పుడు ఏ వాక్యాన్ని బట్టి అంటే అర్థమైందా? చాలామంది ఏమంటున్నారంటే, యేసు ప్రభువు మనకు విశ్రాంతి అయి ఉన్నాడు, ఆయన మనకు విశ్రాంతి అయితే మనకు విశ్రాంతి అవసరమా ఇంకా? కనుక అవసరం లేదు, మనము విశ్రాంతాన్ని పాటించాల్సిన అవసరం లేదు అని నమ్ముతారు. వీళ్ళెవరు? వాక్యం తెలియని వాళ్ళ కంటే అసలు ఏమి లేదులే. వాళ్ళు పట్టి కాలు మూడే కుందే అంటే వాళ్ళు పట్టి కుందేరికి మూడే కాలు, వాళ్ళకి వాక్యం తెలియదు, వాళ్ళని పక్కన పెడదాం. వాక్యం తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఏమంటారంటే, విశ్రాంతి అవసరం లేదు, దేవుడే విశ్రాంతి మనకి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ విశ్రాంతి మనకు అవసరం లేదు, ఒక నిర్దిష్ట దినము అంతకంటే అవసరం లేదు అని వాదిస్తారు. ఎందుకనంటే, ఒక వాక్యం చూపించి ప్రభువు చెప్పాడు కదా, ఆయనే నేను మీకు విశ్రాంతిని అంటే మీరేంటే మళ్ళీ విశ్రాంతిని అంటారని చెప్పేవాళ్ళు ఉన్నారు. దాని అర్థం ఏంటి ఈరోజు నేర్చుకుందాం మనం. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనిచున్న ఎవరెవరమ్మా అంటే, లోకంలో నేను మనిషిని అన్న వాళ్ళందరూ రాశాడు ఇక్కడ. సమస్త జనులారా నా యొద్దకు రండి, అది నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు యేసుప్రభు వారు. ఆయనే విశ్రాంతి ఇస్తుంటే, ఆయన దగ్గర విశ్రాంతి ఉంటే మనకు విశ్రాంతి అవసరమా అనే ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. ఈరోజు మన అంశము దాని గురించే. కానీ యేసుప్రభు వారు యేసుకి విశ్రాంతానికి మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పాడు. ఆ విషయం అర్థం కావట్లా. వద్దని చెప్పాడు ఆయన. నేను విశ్రాంతిని ఒకటే అంటున్నాడు అక్కడ. అర్థం ఏంటంటే, మీరు విశ్రాంతిని పాటిస్తే నన్ను అనుసరించినట్లు, నన్ను అనుసరిస్తే అది లెక్క అక్కడ. ఆ మాటకు అర్థం ఏంటంటే, నేను విశ్రాంతినము వేరు కాదు, నేనే విశ్రాంతిని మీకు ఇస్తాను అంటున్నాడు. అంటే నేనే విశ్రాంతిని. ప్రభు ఏమన్నాడు? మీరు నన్ను వెంబడించమన్నాడు కదా. శిష్యులతో ఏమని చెప్పాడు? మీరు వాళ్ళని విడిచిపెట్టి నన్ను వెంబడించాను అంటే ఎవరిని? యేసుని. ఇప్పుడు యేసు ఏమన్నాడు? నేను మీకు విశ్రాంతిని ఇస్తా అంటే విశ్రాంతి నాలో ఉంది కాబట్టి నన్ను వెంబడిస్తే మీరు విశ్రాంతిని, ఇది నన్ను అనుసరిస్తానని చెప్పిన మాట అర్థమది. దాన్ని పక్కన పెట్టి నేనే విశ్రాంతిని అని చెప్పాడు కాబట్టి మనకు విశ్రాంతి దినము అవసరం లేదంటారు. అయితే ఈ మాటను బట్టి చూస్తే మనం విశ్రాంతి తీసుకోవాలన్నా లేక యేసులో విశ్రాంతి ఉందిలే అని సరిపెట్టుకుని సరిపోతుందా? ప్రశ్న. విశ్రాంతిని పాటించాలా మనము, లేక యేసులో విశ్రాంతి మనకు ఉందని సరిపెట్టుకుని సరిపోతుందా అని మనం ప్రశ్నించుకోవాలి. దానికి జవాబు ఏంటి తెలుసా? ఖచ్చితంగా విశ్రాంతి దినపు ఆరాధన నీవు చేయవలసిందే అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే విశ్రాంతి దినాన్ని యేసు ప్రభువుని వేరు చేయలేం మనం. నువ్వు యేసుకి ఇష్టంగా ఉండాలంటే విశ్రాంతి దినాన్ని పాటించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పనా, యేసు ప్రభు వారు విశ్రాంతి దినాన్ని ఎప్పుడు ఇచ్చాడు మానవులకి? అతను కూడా చెప్పాను మీకు. సృష్టిలోనే అన్నీ ఇచ్చి
విశ్రాంతి దినం కూడా ఇచ్చాడు సృష్టిలో. ఇప్పుడు సృష్టి దినాలు ఎన్ని? 6 రోజులు. మరి వారం ఎన్ని రోజులు? 7 రోజులు. ఇప్పుడు దేవుడు వారాన్ని దేంతో కంప్లీట్ చేశాడు? విశ్రాంతి దినంతో. విశ్రాంతి దినం ఉంటేనే సంపూర్ణత. 7 అంటే సంపూర్ణ సంఖ్య. ఇప్పుడు విశ్రాంతి దినం కలిపితేనే 7. ఇప్పుడు విశ్రాంతి దినం తీసేస్తే ఎన్ని? అది అసంపూర్ణం కదా. దేవుడు అంటే ఆ రోజు 7 రోజులు ఇచ్చాడు దేవుడు. వారము 7వ దినము విశ్రాంతి దినము అన్నాడు. వారం అంటే వారానికి ఎన్ని రోజులమ్మా? మరి ఈరోజు దాన్ని తీసేస్తే ఎన్ని రోజులు మరి నీకు? 6 రోజులా? ఆలోచన చేయండి. దేవుడు అన్నాడు వారము 7వ దినము విశ్రాంతి దినం మీకు, దాన్ని మీరు ఆచరించాలన్నాడు. కనుక దేవుడు విశ్రాంతి అయిపోతే ఇంకా అతన్ని తీసేస్తే మరి ఆయన దగ్గర మనం ఆరాధిస్తున్నాం కాబట్టి తీసేస్తే మరి విశ్రాంతి తీసేయాలి కదా. కనుక 6 దినాలు కాదు, వారము దేవుడు ఇచ్చాడు. ఇంకో మాట చెప్పనా, మొదట దేవుడు మనకు విశ్రాంతి ఇచ్చాడు కాబట్టి మనము దాన్ని మర్చిపోకూడదని దేవుడు చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనంలో. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఏమి కలిగినా ఆయన ఉంటేనే కలిగాయి అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు సృష్టిలో ఏమేమి కలిగినాయి? సృష్టిలో ఏమేమి కలిగాయి? భూమి, ఆకాశము, నక్షత్రములు, సూర్యచంద్రులు, సముద్రాలు, ఆ సర్వ జీవరాశి అంతటితో సృష్టి 6 రోజులు అయిపోయింది. 7వ రోజుని ఏం చేశాడు? ఆయన విశ్రమించాడు. ఈ 6 రోజుల సృష్టి అంతా 7వ రోజున విశ్రమించిన దాన్ని బట్టి ఆయన సృష్టికర్త అనటానికి రుజువు. అర్థమైందా? ఎవరు చేశారంటే నేనే ఇవన్నీ చేశాను. దేవుడు 6 రోజులు, ఆదికాండము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు 3 వచనాలు. ఆదికాండం 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు త్వరగా. చదవాలి ఎవరు ఒకరు. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను. ఇక్కడికి మాట వినండి. దేవుడు తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి సరే 6 దినాల్లో ఏ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడమ్మా? దేన్ని పరిశుద్ధపరిచాడు? అయితే ఆయన ఆశీర్వదిస్తే ఎంతకాలం ఉంటుంది? పాత నిబంధన వరకు ఉంటుంది. అవునా? ఆయన ఆశీర్వదిస్తే దావీదు మహారాజు అంటాడు, అయ్యా నీవు ఆశీర్వదిస్తే ఆశీర్వాదము ఎన్నటన్నిటికీ ఉంటుంది అంటాడు ఆయన. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటంటికి ఉంటుంది అంటే సృష్టిలో 6 రోజుల్లో సృష్టి చేశాడు, భూమిని ఆకాశం చేశాడు. ఎప్పుడు దాకా ఉంది అది? ఎప్పుడు దాకా ఉందమ్మా? మా నాన్న కాలం వరకు ఉంది భూమి ఆకాశం. ఇప్పుడు లేదా? సో అది ఎంతకాలం ఉంటుంది? ప్రభు మళ్ళా 2వసారి వచ్చేంత వరకు అది ఉంటుంది. ఏది? భూమి ఆకాశం. తర్వాత సముద్రాలు ఉన్నాయా లేవా? చేపలు ఉన్నాయా లేవా? సీమలు ఉన్నాయా లేవా? మనుషులు ఉన్నారు లేరా? అన్నీ ఉన్నాయి. విశ్రాంతి మాత్రం లేదు. ఎవరికి? మనుషులకి. దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారికి. అందరికని చెప్పను. ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరించరో వారికి విశ్రాంతి లేదు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. దేవుడు చెప్పలా. దేవుడు ఇంకో మాట చెప్పనా, సృష్టి మొత్తాన్ని దేవుడు ఆశీర్వదించలా. ఆదామును ఆశీర్వదించాడు, అవ్వను ఆశీర్వదించాడు. మీరు భూమిని పండించి
అభివృద్ధి పొందమని చెప్పాడు, మీరు ఏలమని చెప్పాడు, వారిని ఆశీర్వదించాడు. వారి తర్వాత ఎవరు ఆశీర్వదించాడు? విశ్రాంతి దినాన్ని. సృష్టిని దేవుడు ఆశీర్వదించాలా, ఎందుకంటే ఒకరోజు నశించిపోతుంది అది. ప్రభు వచ్చినప్పుడు అదంతా సృష్టి అంతా పోయింది, మళ్ళీ కొత్త ఆకాశం కొత్త భూమి రాబోతుంది. ఇదంతా మిక్కరమైన వేండంతో రగిలిపోయి కాలిపోబోతుంది. కనుక వీటిని ఆశీర్వదించాలి దేవుడు. దేవుడు మనిషిని ఆశీర్వదించాడు, తర్వాత విశ్రాంతిని ఆశీర్వదించాడు. మనిషి పరలోకం వెళ్తాడు, విశ్రాంతిని కూడా పరలోకంలో ఉంటుంది. అర్థం చేసుకోండి. విశ్రాంతి దినము ఒక కాలం ఉండి ఒక వంశానికి ఉండి పోయేది కాదని మనం గమనించవలసిన వారమైన. అందుకే ఇక్కడ దేవుడు చెప్పాడు మార్క్స్ వార్త 2:28 మనం చదువుకున్నాం కూడా గతంలో. మార్కు 2:28 కాగా మనుష్యుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అయి ఉన్నాడు. చూసారా, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అయి ఉన్నాడు. ఇప్పుడు మనుష్య కుమారుడు అంటే ఎవరమ్మా? యేసుక్రీస్తు. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన విశ్రాంతి దినానికి ప్రభువు అయి ఉన్నాడు. మీరు గమనించండి, విశ్రాంతి దినానికి ఆయన ప్రభువు అయి ఉంటే ఆయన దినం ఏది? అంతే కదా. ఇప్పుడు ఇదిగో ఈ రుమాలు ఉంది, ఈ కర్చీప్ ఉంది, ఈ కర్చీప్కి నేను యజమానిని, లేకపోతే ఈ కర్చీప్ నాది, ఈ కర్చీప్కి నేను యజమానిని. నా కర్చీప్ ఏది? ఇదే కదా కదా. పోనీ ఈ పెన్నుకి నేను యజమానిని, నా పెన్ను ఏది? ఇదే కదా. మరి విశ్రాంతి దినానికి యేసుప్రభు వారు ప్రభు అయి ఉన్నాడు, ఆయన దినం ఏది? అది మనం కాదంటున్నాం ఏంటి? ఆయన దినం విశ్రాంతి దినము, ఆ దేవుని దినం, అది ఆయన ఏర్పాటు చేసుకున్న దినము. విశ్రాంతి దినము కాక మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని చెప్పాడు. 27వ వచనం ఏమన్నాడు? విశ్రాంతి దినము మనుషుడి కొరకే నియమించబడిన అన్నాడు. నేనేమో ఆ దినానికి ప్రభు అయి ఉన్నాను. ఎందుకు ప్రభు అయ్యానంటే మనుషుల కొరకు మీద అన్ని నేను నియమించాను అన్నాడు. ఎవరు మనుషులు? అందరూ మనుషులమే. కనుక మనిషి అనే వాళ్ళందరికీ కూడా ఆయన విశ్రాంతిని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. విశ్రాంతి యొక్క నిత్య స్వభావాన్ని మనం గమనిస్తే, యేసుప్రభు వారు నిన్న నేడు నిరంతరం ఉండేవాడు. ఆయన నిత్యుడు తండ్రి, సమాధానకర్త అని ఆయనకి పేరు. యేసుప్రభు వారు నిత్యుడు, అదేవిధంగా విశ్రాంతి దినం కూడా నిత్యం ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆదికాండంలో చదువుకున్నామే, 2వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు కదా. ఇప్పుడు విశ్రాంతి దినము ఎప్పుడు మనిషికి ఇవ్వబడింది? పాపము చేసిన తర్వాతనా, పాపానికి ముందా? విశ్రాంతి దినము ఇచ్చేసరికి మానవుడు ఇంకా పాపం చేయలే. ఆదాము అవ్వని చేసిన తర్వాత దేవుడు 6వ సృష్టి మొత్తం ఆదాము ముందు చూపించి వాటికి పేర్లు పెట్టమని చెప్పాడు. తర్వాత కనుక వారాన్ని కంప్లీట్ చేయడానికి విశ్రమించమని చెప్పాడు. దేవుడు వారిద్దరిని చేసిన తర్వాత ఫస్ట్ శాబత్తు ఎవరు చేశారు భూమి మీద? ఆదాము హవ్వ. తర్వాత వాళ్ళు పిల్లలు చేశారు. తర్వాత ఆదాము హవ్వ చేస్తున్నప్పుడు అప్పుడు ప్రవేశించాడు సాతానుడు. దేవుడు ఆదాము హవ్వకి సబ్బాతు గురించి చెప్పాడు. సృష్టికి కారకుడు నేను కాబట్టి, సృష్టి నేను చేశానంటానికి రుజువుగా నీ సబ్బాతులు ఇచ్చారు కాబట్టి
6 రోజులు సృష్టి చేయబడిందని చెప్పేది నేను కాబట్టి నీవు ఈ యొక్క విశ్రాంతిని పాటించమని ఆదాము అవ్వతో చెప్తే అప్పుడు తర్వాత పాపం ప్రవేశించింది. అపవాది వారిని మోసం చేశాడు. అంటే ఈ ఆజ్ఞ మనకి సృష్టికి ముందు ఇవ్వబడింది. అంటే పాపం లేనప్పుడు ఇవ్వబడింది. మరలా పాపం లేని లోకం ఏది? పరలోకం. ఈ భూమి పాపపు లోకం కదా. ఈ భూమి మీద పాపం లేనప్పుడు విశ్రాంతి ఇవ్వబడింది. మరలా పాపం లేని లోకం రాబోతుంది. మొట్టమొదటి ఏదేనులో పాపం లేకుండా ఉంది. పరమ ఏదేనటువంటి పరలోకంలో మళ్ళా పాపం లేని దినాలు రాబోతున్నాయి. ఈ మధ్య అంతా పాపం చేత చెడిపోయేంత భూమి అంతా. కనుక అక్కడ కూడా మరలా దేవుడు విశ్రాంతిని పాటిస్తాడని చెప్పని ప్రజలని వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22, 23 వచనాలు. యెషయా గ్రంథము 66, 22, 23 వచనాలు. మరియు యెషయా 66 అమ్మా. యెషయా 66, 22, 23 వచనాలు. నేను సృజించబోవు కొత్త ఆకాశము కొత్త భూమి లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచిండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధి మురుకుటకై సమస్త శరీరులు వచ్చేదరని యెహోవా సెలవిచ్చున్నాడు. చూసారా, మరలా పరలోకంలో నూతన భూమి నూతన ఆకాశంలో. ఇప్పుడేమో ఈ భూమి ఆకాశం మొదటి దేవుడు సృజించాడు. ఈ భూమి ఆకాశాన్ని మానవుడు తీసుకెళ్ళి సాతానుకు అప్పగించాడు. ఇప్పుడు ఈ భూమి ఎవరిది? సాతానుది. ఈ భూమికి అధిపతి ఎవరు? సాతాను. లోకాధిపతి సాతాను. దేవుడు కాదు ఈ లోకానికి అధిపతి. ఈ లోకానికి అధిపతి సాతాను. దేవుడు పరలోకానికి అధిపతి. అందుకంటాడు మీరు పరసంబంధులు అంటారు పౌలు గారు. మనం పరసంబంధం, ఈ సంబంధం కాదు, ఈ లోక సంబంధం కాదు, మనం పరసంబంధులు అంటాడు. కనుక పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద పాపము లేకముందు విశ్రాంతి దినము ఆచరణలో ఉంది. మళ్ళా నూతన ఆకాశము అంటే ఈ భూమి లయమైపోతుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 1-3 వచనాలు. ప్రకటన 22, 1-3 వచనాలు. మరియు మత్తయి సువార్త ప్రకటన 22, 1-3 వచనాలు. ఓకే, 21 అమ్మా, 21. ఓకే, ప్రకటన 21, 1-3 వచనాలు చదవండి. అంతటి నేను ఇప్పుడు యోహాను గారి దర్శనం కనపడతా ఉంది. అంతటి నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి చూసారా, అది ఈ భూమి ఆకాశం గతించిపోద్ది ఒక రోజున. మరలా కొత్త ఆకాశము కొత్త భూమి దేవుడు చేయబోతున్నాడు. ఈ భూమి అంతా కూడా అగ్ని చేత దహించబడి పరిశుద్ధపరచబడుతుంది. పాపం లేనటువంటి భూమిగా తయారవుతుంది. అప్పుడు కొత్త భూమిగా మారుతుంది. ఆ కొత్త భూమి కొత్త ఆకాశాన్ని దేవుడు చూస్తాడు, చేస్తాడు. అప్పుడు ఆ భూమిలో ఏముంది? ప్రతి అమావాస్య దినమున 66, యెషయా 66, 23 వచనము. యెషయా 66, 23 చదువుకున్న వాక్యం చదవండి. కొత్త ఆకాశమును కొత్త భూమియు లయము కాక ఆగండి. చూసారా, ఈ మొదటి ఆకాశము మొదటి భూమి ఏమైపోయింది? లయం నశించి లయం అయిపోయింది. ఆయన సృజించబోయేటువంటి కొత్త ఆకాశము ఇక లయం కాదు. పాపం ఇంతటితో క్లోజ్. ఈ పాపలోకంలో ఈ విశ్రాంతినాన్ని పాటించకుండా సాతాను చేస్తున్నాడు. కానీ పరలోకంలో మళ్ళా కొత్త ఆకాశంలో, అంటే ఈ పాపము రాకముందు విశ్రాంతినాన్ని దేవుడు స్థాపించాడు. ఈ భూమి మీద అపవాదాన్ని పాటించకుండా చేశాడు.
దేవునికి దూరస్థం చేశాడు. ఎవరైతే దేవుని ఆజ్ఞ ధిక్కరిస్తారో వారి మొత్తాన్ని దేవుడు నశింపజేస్తున్నాడు. ఈ భూమి దాని సంబంధం అంతా కూడా నశించిపోతారు. దేవుడు ఒక రోజున కొత్త ఆకాశము కొత్త భూమి చేస్తాడు. కొత్త ఆకాశం కొత్త భూమి లయము కాక నా సన్నిధిని నిత్యము నిలుచును అంటే మరలా ఈ కొత్త ఆకాశం కొత్త భూమి అయిపోతే మనం పరలోకంలోనే ఉండము. ఎంతకాలం ఉంటాం పరలోకం చెప్పండి అమ్మా? 1000 సంవత్సరాలే పరలోకంలో ఉండేది. 1000 ఏళ్ళే ఉంటాం పరలోకంలో. ఆ 1000 ఏళ్ళు ఏం చేస్తాం? విమర్శ చేసే అధికారం మనకిస్తాడు దేవుడు. విమర్శ చేసే అధికారం. ఏం విమర్శ? ఈరోజు వాక్యం చెప్పాను ఇక్కడ మీకు. రేపు పొద్దున పరలోకంలో మీరు మొత్తం కనపడతారు, నేను కానరాను మీకు పరలోకంలో. అప్పుడు మీరు అంటారు ఆయన దగ్గరికి, అయ్యా మా పాస్టర్ గారు వాక్యం చెప్పారు, విశ్రాంతి దినమన్నారు, ఆజ్ఞలు అన్నారు, మరి ఆయన ఏడయ్యా అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, అమ్మా మీ దగ్గర బాగా నటించాడమ్మా, ఆయన మీ దగ్గర చాలా డ్రామాలు వేసాడమ్మా, ఇదిగో ఆయన చిట్ట నా దగ్గర ఉందమ్మా అని ఆయన నా చిట్ట అంతా తీసి మీ ముందు పెడతాడు. పెడితే మీరు పరిశీలన చేస్తారు నా బ్రతుకంతా, నేను ఎలా జీవించానో, నేను ఎలా ఉన్నానో, మీకు తెలియకుండా ఏమేమి చేశానో, ఎంత దుర్మార్గం బ్రతికానో, నా చూపులేంటో, నా క్రియలేంటో, నా ఆలోచనలేంటో, ఎంత దేవునికి విరోధంగా జీవించానో, ఇవన్నీ అక్కడ దేవుడు గ్రంథస్థం చేసి పెట్టాడు. అన్నీ ప్రతిదీ రాసి ఉంటుంది అక్కడ. అవి ముందు పెడితే అప్పుడు మీరు చూసి, దేవా నీవు న్యాయవంతుడవయ్యా, నువ్వు యథార్థవంతుడవయ్యా, నీ తీర్పులు న్యాయమయ్యా అని చెప్పని ఆయన కొనియాడతారు. ఈ విధంగా అందరి గురించి పరిశీలన తీర్పు గ్రంథాలు పరిశీలించేసరికి 1000 సంవత్సరాలు పట్టుద్ది. ఈ 1000 ఏళ్ళు పరలోకాలు ఉంటారు. ఆ తర్వాత నూతన యెరూషలేము పట్టణము పెళ్లి కుమార్తె వలె అలంకరించుకొని భూమి మీదకి దిగి వస్తుంది. ఏ భూమి మీదకి? కొత్త భూమి మీదకి. ఈ భూమి మీద ఉంటాం. అదే భూమి అంటే ఈ భూమి ఈ పాపపు ఛాయ అంతా పోయింది. మొదట ఏముంది? అంతా పుష్పాలు, పళ్ళు, ఫలాలే ఉంది. గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు లేవు. చిల్ల చెట్లు ఎంత డబ్బులు పెట్టి విత్తున్నారు మీరు? చిల్ల చెట్లని, పిచ్చి మొక్కల్ని ఎంత ఖర్చు పెట్టి విత్తున్నారు? ప్రతి మొక్కలు, ఇంకా మిరప మొక్కలు, ఇవి ఎంతో నారు డబ్బు పెట్టి కొనుక్కొచ్చి మందులేసి కలుపులు తీసి కూలీలు పెట్టి రైతులు చేస్తుంటే అవి పెరగట్లా. పిచ్చి చెట్లు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు పీకేస్తూ ఉంటే నువ్వు ఇటు పీకి రెండో మళ్ళీ అది వస్తూనే ఉంటుంది. కనుక ఇవన్నీ పాపలోకంలో ఉన్నాయి. కొత్త ఆకాశం కొత్త భూమిలో ఈ పిచ్చి చెట్లు కానీ, గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు ఏమి ఉండవు. అంతా కూడా ఏ దేవుని ఎలా ఉందో, ఏ దేవునిలో ఏ సుందరం ఉందో అలాంటి మరలా నూతన ఏదేని దేవుడు చేయబోతున్నాడు. ఆ ఏదేనిలో ఉంటాము. ఈ భూమిలో యుగయుగాలు మనం జీవిస్తాము. అక్కడ ప్రతి విశ్రాంతి దినాన, ప్రతి అమావాస్య దినాన ఆయన సన్నిధికి వస్తారని చెప్పని వాక్యం సెలవిస్తోంది. ఎప్పుడు? నూతన ఆకాశంలో. సబ్బాత్ అనేది ఆగిపోలేదండి. సబ్బాత్ ఈ లోకంలో మన కొరకు దేవుడిచ్చాడు, పరలోకంలో కూడా సబ్బాత్ ఉందని మనం గమనించవలసిన వారమని దయచేసి గమనించండి. మన జీవితంలో సబ్బాత్కి ఇచ్చే ప్రాధాన్యత తప్పకుండా మనం ఇవ్వాలని వాక్యము చదివిస్తుంది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అసలు నిన్ను నన్ను పవిత్రపరిచేది ఏంటి తెలుసా? పరిశుద్ధపరిచేది ఏంటి తెలుసా? చదువుకుందాం మన బైబిల్లో. లేవికాండము 21వ అధ్యాయము 23వ వచనం. లేవికాండము 21వ అధ్యాయము 23వ వచనం. ఎవరైనా చదవండి. ఇది వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే. ఇప్పుడు ఒక మనిషిని పరిశుద్ధపరిచేది ఎవరమ్మా? బైబిల్లో ఉన్న మాటే, మనం కొత్తగా నేర్చుకోవద్దు. కొత్త మాటలు మనకు అసలు వదనవద్దు. ఒక మనిషిని పరిశుద్ధపరిచేది ఎవరు? ఉంది. వారిని
పరిశుద్ధపరిచే యెహోవాను నేనే. ఇశ్రాయేలుని నిన్ను నన్ను ఆయనే. ఒక మనిషిని పరిశుద్ధపరచాలంటే ఆయనే. మా నాన్నను పరిశుద్ధపరచడు, మా నాన్న వల్ల కాదు. ఎందుకంటే మా నాన్న కూడా పాపే. మా నాన్న పాపే, వాళ్ళ నాన్న పాపే, వాళ్ళ నాన్న పాపే, ఆదాము కూడా పాపే. అందరం పాపులమే. పరిశుద్ధపరిచేది ఎవరు? దేవుడు. కనుక మనం పరిశుద్ధపరిచేవాడు దేవుడిని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు యెహెజ్కేలు 20:12 చూద్దాం. ఆయన పరిశుద్ధపరిచేవాడు అంటారు, రుజువేంటో అక్కడ రాశాడు. యెహెజ్కేలు 20:12. మరియు యెహోవానగు నేనే వారిని పరిశుద్ధపరచువాడని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య నా విశ్రాంతి దినములను నేను వారికి సూచనగా ఇచ్చాను. దేవుడే పరిశుద్ధపరిచేవాడు అంటాం. సూచన ఏంటమ్మా? విశ్రాంతి దినము. దేవుడు పరిశుద్ధపరిచేవాడు అనే దానికి సూచన అంటే విశ్రాంతి దినం. ఇప్పుడు విశ్రాంతి దినం లేకపోతే అర్థం ఏంటి? ఆయన పరిశుద్ధపరిచేవాడు కాదు. దేవుడు పరిశుద్ధపరచడా? నన్నైతే పరిశుద్ధపరిచేది ఆయనే. మరి ఆయనే పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుని కాదు, మా నాన్న పరిశుద్ధుడు కాదు, నా తరం వారు ఎవరు పరిశుద్ధులు కాదు. ఒక్కడే ఒకడు పరిశుద్ధుడు, ఆయనే తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన పరిశుద్ధపరిచేవాడు అని తెలుసుకోవాలంటే సూచన ఏంటి? విశ్రాంతి దినము. నేను పరిశుద్ధపరిచేవాడిని మీరు తెలుసుకున్నట్లు మీకు నాకు మధ్యలో సూచనగా విశ్రాంతి దినం పెట్టాను అంటున్నాడు. మీకు నాకు మధ్యలో సూచనగా పెట్టాను అంటున్నాడు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేశావు అంటే అర్థం ఏంటి? నన్ను పరిశుద్ధపరిచేది నువ్వు కాదు అని. దాని సూచన ఏంటి? విశ్రాంతి దినం. అదే 20:20 యెహెజ్కేలు. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్య సూచనగా వచ్చేసారా? నా విశ్రాంతి దినాన్ని నేను దేవుడైన యెహోవాను పరిశుద్ధపరిచేవాడని మీరు తెలుసుకోవడానికి మీకు నాకు మధ్య సూచనగా పెట్టాను నేను అని దేవుడు చెప్పాడు. దీన్ని అంటారు ఇశ్రాయేలు పెట్టాడు మనకు. మరి వాళ్ళని పరిశుద్ధపరిచేది ఆయన, మరి మనల్ని ఎవరు? ఓకే, అది వాళ్ళకే మనకు కాదు అనుకుందాం. మరి వాళ్ళని పరిశుద్ధపరిచేదేమో దేవుడు, మరి మనల్ని ఎవరండి? నేనైతే దేవుడేమో నన్ను పరిశుద్ధపరిచేది, మరి మిమ్మల్ని ఎవరు నాకు తెలియదు. దేవుడైతే ఆయన పరిశుద్ధపరిచేవాడంటే ఆయనకి నాకు మధ్య పెట్టిందేంటి? సూచనగా విశ్రాంతి దినము. కాబట్టి నువ్వు విశ్రాంతి దినాన్ని నాకు అవసరం లేదంటే దేవుడు నన్ను పరిశుద్ధపరిచేవాడు కాదు అని నువ్వు ముఖాముఖిగా చెప్పేస్తున్నావు. కనుక దేవుడు అన్నాడు, ప్రభురాత్రి భోజనాన్ని ప్రభు ప్రారంభించాడు. అవునా? బైబిల్ అయితే అదే రాసింది. మరి ప్రభు ప్రారంభించాడు. ఆ ప్రారంభంలో ఏం చెప్పాడు? దేనికని ఇచ్చాడు? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అన్నాడు. చదువుకుందామా? లూకా సువార్త 22:18. లూకా సువార్త 22:19. మీరు కాలాన్ని ప్రొలాంగ్ చేస్తున్నారు, మీరు టకటా చదవట్లా. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్నది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయుడి అని చెప్పినన్నాడు. ఇప్పుడు రొట్టె ద్రాక్షారసం ప్రభువారిచ్చి దేనికి అవి ఇచ్చాడు? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయమన్నాడు.
కనుక ఈరోజు రొట్టె ద్రాక్షారసము దేనికోసం చేస్తున్నాము? దేవుని యొక్క అంటే ఏంటి? దేవుని జ్ఞాపకం అర్థం ఏంటి? ఆయన చేసిన మరణము, ఆయన పొందిన మరణము, ఆయన చేసినటువంటి త్యాగము, ఆయన ఇచ్చిన కృపని జ్ఞాపకం చేసుకుంటూ అది మనం చేస్తాం. మరి దీన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు, జ్ఞాపకం చేసుకోవడానికి చేయమన్నాడు, చేస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇదేమో జ్ఞాపకం చేసుకోవడానికి చెయ్యండి అన్నాడు, చేసినప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఒకటేమో అసలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలన్నాడు ఎన్నటికీ. ఏంటది? ఇదేమో జ్ఞాపకం చేసుకోవడానికి చేయమన్నాడు, ఎప్పుడు చేసేప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఒకటేమో అసలు మీరు తరతరములు జ్ఞాపకం ఉంచుకోవాలి అన్నాడు. ఏంటది? విశ్రాంతిదినం. 4 ఆజ్ఞల్లో విశ్రాంతిదినము పరిశుద్ధంగా ఆచరించకు జ్ఞాపకం ఉంచుకొనుము. నువ్వు మర్చిపోతావు, అపవాది మర్చిపోతాడు, చేస్తాడు. కాబట్టి దేవుడు చెప్పాడు జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. ఈరోజు మన వాళ్ళకి అది భారంగా ఉంది. ఎంత చెప్తున్నా నిన్న వచ్చిన వాళ్ళు ఈరోజు ప్రార్థనకు రాలా. కారణం ఏంటి? వాళ్ళకి అంటే విశ్రాంతి యొక్క ప్రాముఖ్యత వాళ్ళు అంగీకరించట్లా. అవసరం లేదంటున్నారు. విశ్రాంతి దినము నేను మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి అనే దేవుడినని మీకు నాకు మధ్య సూచన అని అదే రుజువు అంటుంటే, ఇప్పుడు నువ్వు దాన్ని ధిక్కరించి నాకు అవసరం లేదు అంటున్నావు అంటే అర్థం ఏంటి? నన్ను పరిశుద్ధపరిచేది నువ్వు కాదు, ఇంకెవరో నేను చేస్తానని చెప్పని నీకు ఒక నమ్మకం ఉంది. దయచేసి ఈ లోకంలో ఎవరిని పరిశుద్ధపరచాలన్నా దేవుడే. దేవుని వాక్యమా? మీకు సవాల్ ఇది. లోకంలో చివరి దినాల్లో సవాల్ ఇది. దేవుడా, లోకమా, సత్యమా, అసత్యమా? సవాలు ఈ దినాలు, చివరి దినాల్లో. నువ్వు సత్యానికి లోబడతావో, అసత్యానికి లోబడతావో, దేవునికి లోబడతావో, సాతానికి లోబడతావో, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తావో, లోకాన్ని అంగీకరిస్తావో తీర్మానం చేసుకోవాల్సింది నీవే. ఒకవేళ నీ మనస్సాక్షి నేను లోకానుసారంగా జీవిస్తున్నాను, వాక్యం అయితే తేటతల్లగా దేవుని యొక్క నామాన్ని బయలుపరుస్తూ ఉంది, ఆయన సత్యాన్ని బయలుపరుస్తూ ఉంది. నేను అంగీకరించకపోతే నేను అపవాది సంబంధం అవుతానని చెప్పని నీ మనస్సాక్షి చెప్తున్నట్లయితే ఇప్పుడే మార్పు చెంది ప్రభువులో జీవించాలని చెప్పని నేను ఆశిస్తున్నాను, కోరుతున్నాను. అటు కృపా దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమెన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. దేవా, ఈ సమయమందు మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము. సబ్బాత్ యొక్క ప్రాముఖ్యతను మాకు తెలియజేశారు ప్రభా. ఆయన కొందరైతే విశ్రాంతి యేసు ప్రభువే, ఆయనే సమస్త జనులకు విశ్రాంతి ఇస్తానని చెప్పాడు కాబట్టి, ఆయన విశ్రాంతికి అధిపతి అయి ఉన్నాడు కాబట్టి, ఆయనదే విశ్రాంతి మనం ఆయన కలిగి ఉన్నాం కాబట్టి, ఆయన స్వీకరించాం కాబట్టి విశ్రాంతి అవసరం లేదు అని చెప్పేవారుగా చాలామంది ఉన్నారు నాయన. అయితే అది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదని మీ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడారు. పాపము లేని లోకంలో విశ్రాంతి దినాన్ని మీరు మానవులు పరిచయం చేశారు. మరలా పాపం లేని లోకంలో విశ్రాంతి దినాన్ని మానవులకి ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో పాపలోకంలో అపవాది దాన్ని అపవిత్రపరిచాడు. అయ్యా, మేము అపవిత్రపరచువారం కాక మీ వాక్యానికి లోబడే వారంగా, వాక్యానుసారంగా జీవించే వారంగా ఉండేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, మా జీవితాల్లో మీకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే భాగ్యం దయచేయండి. ప్రత్యేకంగా ప్రభా, రేపు 6వ తేదీన 5వ తేదీన తండ్రి జరగబోయేటువంటి అయా కాన్స్టిట్యున్సీలో తండ్రి మీ కృప తోడుగా ఉంచండి. అయ్యా, ఎటువంటి ఆటంకం లేకుండా సమస్త కార్యాలు సవ్యంగా జరిగించమని అక్కడ రాబోతున్న మీ సేవకులందరిని దీవించండి. ఆయా విశ్వాసులందరిని దీవించండి. జరబోయే కార్యక్రమాలన్నీ సవ్యంగా జరిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని, చివరి దినాల్లో అయ్యా మీకు సాక్షులముగా జీవించే కృప మా అందరికి దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మన శోధనలు అయితే ఏకాదశిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని
అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలండి. వందనాలు.